ప్రవాహం ఇక్కడే ఉంటుంది, ఇది లెవెల్. అయితే ఈ కట్టిన పోలవరం కాలువలనే కదా బుడమేర కింద కన్వర్ట్ చేసింది. దాన్ని ఏం చేశారు, ఇక్కడ తెచ్చారు మధ్యలో, ఇక్కడ తెచ్చి ఇక్కడ వదులుతున్నారు. ఎందుకు, ప్రవాహం ఇక్కడ దాకే ఉంది కదా అని. దాదాపుగా ఏళ్ల తరబడి ఇట్లాగే ఉంటుంటుంది. కానీ ఈ స్థాయికి వచ్చినప్పుడు ఏమైంది, ఈ నీళ్ళు ఇక్కడ పోయాలంటే ఇక్కడ దాకా వచ్చేసింది నీళ్లు, ఇక్కడే పోయాలి ఈ బుడమేర నీళ్లు. కుదరకి వెనక్కి దన్నితే విజయవాడ 2.5 లక్షల జీవితాలు ఇవాళకి కోలుకోలేదని మేమందరం. ఇవాళ నా ఇల్లు రిపేర్ చేయించాలంటే 10-15 లక్షలు ఖర్చు. ఓపిక లేక వదిలేసి నేను అంత డబ్బులు ఎడదగలేస్తానులే అనేసి. అంత పరిస్థితి ఉందంటే అన్ని సామాన్ల నష్టం కానీ, ఆ ఇంటికి నష్టం కానీ, అదేమంటాము ఆ చెక్కలతో చేయించేవన్నీ అన్ని అసలు అట్లా ముట్టుకుంటే ఊడొచ్చేసినాయి తలుపులతో సహా అన్నీ కూడా సర్వనాశనం. అది కొంచెం ముందు చెప్పుంటే పైన పెట్టుకునే వాళ్ళమేమో అదృష్టం లేకపోవడం అదొక సమస్య అయిపోయింది. జీవితాలు ఒక్కసారిగా వీధిని పడ్డటువంటి అయిపోలేదా. కాబట్టి రేపు ఇక్కడ అట్లా కాకూడదు. ఇక్కడ ఏం చెయ్యాలి, మీరు ఆ పైనకి వెళ్ళేటట్టు ఉండాలి. రేపు కట్టని కూడా కృష్ణానది కట్టని దానికంటే పైకి లేపాలి. ఇప్పుడున్న దానికంటే పైకి లేపితే ఆ వెనకాల ఇళ్ళన్నీ కిందకి వెళ్తాయి. మరి అవి పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటారా, అసలు అట్లా ఉండకూడదు లెక్క ప్రకారం అయితే.